వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు మనము బ్లాక్స్ని ఉపయోగించి ఆసనాన్ని చేయబోతున్నాము. ఈరోజు చేసే ఆసనం పేరు పార్శ్వ ఉత్తానాసనము. ఈ పార్శ్వ ఉత్తానాసనంని పార్శ్వోత్తానాసనం అని అంటాము. ఈ పార్శ్వోత్తానాసనంలో మనము నిలబడి ఫార్వర్డ్గా బెండ్ అవుతాము. ముఖ్యంగా కాళ్ళ వెనకాల ఉండే కండరంపై చాలా ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ యొక్క ఆసనం ఏ విధంగా చేయాలో, అది కూడా బ్లాక్స్ని ఉపయోగించి ఏ విధంగా చేయాలో అనేది మనము తెలుసుకుందాము. ముందుగా మనము లేచి నిలబడి దాని తర్వాత వార్మప్ చేసి ఈ ఆసనం చేద్దాము. ఇలా తాడాసనంలో నిలబడాలి. తాడాసనంలో నిలబడాలంటే పాదాలని సమాంతరంగా, కాళ్ళ వేళ్ళని, కాళ్ళ మడమలని సమాంతరమైన డిస్టెన్స్లో పెట్టేసి ఈ విధంగా షోల్డర్స్ని వెనకాల చేసి పొట్ట కండరాలని లోపలికి బిగించి మనము నిలబడాలి. ఇక్కడ మనము శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ కొంత సమయం పాటు అలానే ఉండాలి. పృష్ఠ కండరాలని మనము స్క్వీజ్ చేసేసి ఇక్కడ ఇలా ఉంటే మన పాస్చర్లో చాలా స్థిరత్వం అనేది లభిస్తుంది. ఈ విధంగా కొంత సమయం పాటు మనము ఆసనంలో ఉన్న తర్వాత మనము ఈ విధంగా ఒక కాలుని ముందుకు చేసి రెండో కాలుని వెనకాల చేసి పెట్టాలి. ఇలా పాదాలని మనము ఎక్కడ ఇంకా ఎప్పుడు పెడతాము. మనము మ్యాట్ వెనకాల ఈ విధంగా తాడాసనంలో నిలబడి ఈ యొక్క కుడి పాదాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఈ వెనకాల కాలు కొద్దిగా టర్న్ అయిపోతుంది. ఇలా చాలి చాపియన్ లాగా కాలు టర్న్ అవ్వడము నార్మల్ విషయం. కానీ అలా టర్న్ అయినా మనము ఈ యొక్క ఆసనంలో ఈ ఎడమ కాలుని ఇంకొద్దిగా ఎడమ వైపు చేసి రెండు పాదాలు ముందు వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఉండి కొంత సమయం పాటు నిలబడదాము. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇలా నిలబడినప్పుడు ఈ యొక్క కాలు వెనకాల భాగంలో, ముఖ్యంగా మోకాలు వెనకాల భాగంలో కాలులో స్ట్రెచ్ అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇలా కాళ్ళని చేయమన్నానని చెప్పి పాదాలని మరీ ఇంత దూరంగా చేయకూడదు. పాదాలని కొద్దిగా దగ్గరగా తెచ్చేసి రెండు కాళ్ళని సమాంతరంగా కింద ప్రెస్ చేస్తూ వెనకాల కాలుపై ఎక్కువ బరువు నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఇలా ఉండండి. ఇక్కడ పృష్ఠభాగాలని సన్నగా చేసేసి నడుముని సన్నగా చేస్తూ ఇటు ఈ విధంగా నిలబడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండి దాని తర్వాత మనము వెనకాల ఉన్న కాలుని ముందుకు తీసుకొని రావడమో, ముందు ఉన్న కాలుని వెనకాలకు తీసుకొని రావడమో చేయాలి. బిగినర్స్ ఈ ఆసనం చేసినప్పుడు మ్యాట్ వెనకాల నిలబడి పాదాన్ని ముందుకు తీసుకెళ్ళండి. మ్యాట్ ముందు నిలబడి మీరు పాదాన్ని వెనకాల తీసుకెళ్ళినట్టు అయితే వెనకాల పాదము కంపల్సరిగా క్రాస్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు. అందు గురించి మనము వెనకాల నిలబడి ఈ యొక్క పాదాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టు అయితే వెనకాల పాదము కొంచెం అయితే జరుగుతుంది, కానీ అంత ఎక్కువగా జరగదు. అయితే ఈ యొక్క ఎడమ పాదాన్ని ఎడమవైపు ఇంకొద్దిగా చేసినట్టు అయితే ఇంకా మంచిది. దాని తర్వాత ఇక్కడ నిలబడుతూ రెండు పాదాలని కింద ప్రెస్ చేస్తూ వెనకాల కాలుపై ఎక్కువగా స్ట్రెచ్ పడడం అనే దాన్ని గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. అయితే మోకాళ్ళ వెనకాల కొద్దిగా స్ట్రెచ్ అనేది అనిపిస్తుంది. ఆ యొక్క మోకాలని కొద్దిగా బెండ్ చేసి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత
మనము పాదాలని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేయాలి. ఈ విధంగా మనము వార్మప్ చేసిన తర్వాత ఈరోజు మనము ఈ యొక్క ఆసనము బ్లాక్ సహాయంతో చేస్తున్నాము. మనము ఒక్క బ్లాక్ని ఒక కాలు కింద పెట్టేసి ఈ ఆసనము ఈరోజు చేస్తున్నాము. అయితే ఈ పాదాన్ని ఈ విధంగా బ్లాక్ని ముందు పెట్టేసి వెనకాల నిలబడి మన ఎడమ పాదాన్ని బ్లాక్పై పెట్టండి. అలా పెట్టి మనము ఈ విధంగా నిలబడాలి. ఈ విధంగా నిలబడినప్పుడు ఏమవుతుందో గమనించండి. ఈ విధంగా ఒక కాలుని ముందుకి ఒక కాలుని వెనకాలకి చేసి ఈ పార్శ్వోత్తానాసనం స్ట్రెచ్లో మనం చేసేది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఈ కాలు హైట్ పెరగడం వలన ఏమవుతుంది, ఈ కాలు హైట్ పెరగడం వలన ఈ యొక్క నడుము చాలా ముందుకు పైకి వచ్చేస్తుంది. ఈ యొక్క నడుము వెనకాలకి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మనకు ఈ విధంగా అవ్వడం వలన ఈ యొక్క నడుముని బాగా తిప్పడానికి ప్లేస్ అనేది క్రియేట్ అవుతుంది. మన కుడి పృష్ఠ భాగాన్ని ముందుకు చేసి ఎడమ పృష్ఠ భాగాన్ని వెనకాలకి చేస్తూ ఇక్కడ నిలబడాలి. ఇంకా మనము గమనించింది ఏంటంటే ఈ యొక్క కుడి తొడ వెనకాల భాగంపై బాగా స్ట్రెచ్ పడుతుంది. ఈ ఆసనం యొక్క ధ్యేయమే ఇది ఏంటి, ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరంపై బాగా ప్రెషర్ పడాలి. కానీ ఇంతకు ముందు మనము ఎప్పుడైతే ఈ ఆసనం చేశామో అక్కడ వెనకాల కాలు పై ఎక్కువగా స్ట్రెచ్ పడింది, ఈ యొక్క కండరంపై ఎక్కువగా స్ట్రెచ్ పడింది, హ్యామ్స్ట్రింగ్ కండరంపై. అయితే ఈ విధంగా బ్లాక్ని మనము పెట్టి ఈ ఆసనం చేయడం వలన రెండు హ్యామ్స్ట్రింగ్ కండరాలపై సమాంతరంగా స్ట్రెచ్ పడుతుంది. లావుగా ఉన్న వాళ్ళు బ్యాలెన్స్ తొందరగా తప్పిపోతారు. అలానే ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళు కూడా బ్యాలెన్స్ తొందరగా తప్పిపోతారు. అయితే వాళ్ళు ఈ యొక్క ఆసనంలో పాదాలని బాగా దూరంగా చేసినట్టయితే చాలా మంచిది. ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి మనము నడుము దగ్గర కటిహస్తములో చేతులని పెట్టేసి ఈ యొక్క ఆసనంలో కొంత సమయం పాటు ఇంకా ఉండవచ్చు. మోకాలు పైన ఉన్న కండరాలని బాగా స్క్వీజ్ చేస్తూ ఇక్కడ ఉండండి. దాని తర్వాత నెమ్మదిగా బయటికి వచ్చేయండి. చూడ్డానికి ఇది ఏమి చేయటం లేదు ఈయన అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ యొక్క ఆసనంలో మీరు కండరాలని ఎంగేజ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ ఒకవేళ ఉన్నట్టయితే మనకు చాలా బాగా తెలుస్తుంది ఏ కండరాలు ఇక్కడ బలపడుతున్నాయి, ఏ కండరాలపై స్ట్రెచ్ అనేది పడుతుంది అనేది. ఈ యొక్క ప్రాప్స్ని వాడి మనము ఎప్పుడైతే యోగా చేస్తామో అలాంటి యోగాని హఠ యోగా ఇంకా అయంగర్ యోగా అని అంటాము. అన్ని యోగాలు హఠ యోగా నుంచే వచ్చాయి, అయంగర్ యోగా కూడా హఠ యోగా నుంచే వచ్చింది. కానీ ఈ ట్రెడిషనల్ ఫామ్ ఆఫ్ యోగాలో ప్రాప్స్ని యూస్ చేస్తూ మనము ఆసనాలను చేస్తున్నాము. ఇలా ఆసనాలను చేసేటప్పుడు మనము చాలా నెమ్మదిగా ఆసనాలను చేయాలి. ఎస్పెషల్లీ మనం ఎప్పుడైతే ఇలా ప్రాప్స్ని యూస్ చేస్తున్నామో ఇలా నిలబడి మనము ఇప్పుడు కుడి పాదాన్ని బ్లాక్పై పెట్టాలి. బ్లాక్ జారకుండా చూస్తూ మనము ఇక్కడ కొంత సమయం పాటు ఉండాలి. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం నిలబడినప్పుడు మన ఈ యొక్క నడుము వెనకాలకి వెళ్ళిపోతుంది, ఈ యొక్క నడుము ముందుకు వచ్చేస్తుంది. అలా కాకుండా మన కుడి పృష్ఠ భాగాన్ని వెనకాలకి చేస్తూ ఎడమ పృష్ఠ భాగాన్ని ముందుకు చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ మనం కావాలంటే వెనకాల కాలులో ఉన్న వేళ్ళని ఈ విధంగా పైకి చేయవచ్చు. కుడి కాలులో ఉన్న వేళ్ళని పైకి చేయడంతో మనకు అంత ఏమీ లాభం అనేది కలగదు. ఆ పాదాన్ని కిందే ప్రెస్ చేయండి. ఆల్రెడీ పాదం పైకి వస్తుంది కాబట్టి దాన్ని కింద ప్రెస్ చేస్తూ వెనకాల కాలులో ఉన్న కాళ్ళ వేళ్ళని పైకి లేపుతూ ఇక్కడ పృష్ఠ భాగాలని స్క్వీజ్ చేస్తూ పుట్టి కడుపులో ఉన్న కండరాలని స్క్వీజ్ చేస్తూ అలానే ఉండండి. ఈ యొక్క కండరంపై బాగా స్ట్రెచ్ పడుతుంది. మనము ఈ యొక్క కండరంపై కూడా స్ట్రెచ్ పడేలాగా ఈ విధంగా నడుముని తిప్పేసి ఈ యొక్క కుడి తొడ కండరాన్ని మనము స్క్వీజ్ చేయాలి. అప్పుడు మనకు ఈ కుడి తొడ వెనకాల కూడా వచ్చే స్ట్రెచ్ని బాగా గమనించగలుగుతాము. అసలు మొత్తం ఆసనం ఇది కాదు. పార్శ్వోత్తనాసనంలో మొత్తం ఆసనం ఏంటి, మనము కింద బెండ్ అయిపోయి తలని మోకాలికి తాకాలి.
అవన్నీ స్టేజెస్ని మనము ఒక్కొక్క ఎపిసోడ్లో నేర్చుకుంటూ ఈ విధంగా మన ప్రత్యేక శరీర భాగాలపై ఫోకస్ చేస్తూ ఈ ఆసనం చేయాలి. చాలామంది వ్యక్తులు ఏం చేస్తారు, మేము బాగా ఫ్లెక్సిబుల్గా ఉన్నామని చెప్పేసి ఆసనంలో తొందరగా వెళ్ళిపోతారు, తొందరగా బయటకు వస్తారు. అలా రావడంతో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుందేమో కానీ వాళ్ళ కండరాలలో బలం అనేది ఉండదు. ముఖ్యంగా సన్నగా ఉన్న వాళ్ళు, జాయింట్స్లో హైపర్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. అయితే మీకు ఫ్లెక్సిబిలిటీ ఎలా వచ్చింది? హైపర్ ఎక్స్టెన్షన్తో వచ్చింది. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఆసనంలో హోల్డ్ చేస్తూ మీరు ఉన్నట్టయితే ఈ ఆసనము మీ బాడీలో స్ట్రెంగ్త్ని, ఎండ్యూరెన్స్ని పెంచుతుంది. కండరాలలో తట్టుకునే శక్తి అనేది పెరుగుతుంది. ఎస్పెషల్లీ బిగినర్స్ ఇంకా వృద్ధులు ఇలాంటి మార్పులను చేసుకొని ఆసనం చేసినట్టయితే వాళ్ళు ఈ ఆసనము బాగా ఎక్కువగా చేయగలుగుతారు. దీంతో మీ కాళ్ళలో ఉండే కండరాలపై బాగా బలం పడి ఆ కాళ్ళ కండరాలు ఫ్లెక్సిబుల్గా అవ్వడము, ఎండ్యూరెన్స్ పెరగడము ఇవన్నీ జరుగుతాయి. చూసారు కదండి, ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో మనం చేసే ఆసనం పేరు పార్శ్వోత్తానాసనము. పార్శ్వ ఉత్తానాసనము అంటే మనము పార్శ్వంగా బెండ్ అవుతూ ఉత్తానాసనం ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. దీన్ని మనము పార్శ్వోత్తానాసనం అని అంటాము. ఈ ఆసనము నిలబడి చేసే ఆసనము. నిలబడి చేసే ఆసనాలలో మన హ్యామ్స్ట్రింగ్ కండరంపై చాలా ప్రభావం పడుతుంది. అయితే మొత్తము ఈ ఆసనం చేయకుండా మనం కేవలము ప్రారంభక దశలో మన కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో దానిపై ఫోకస్ చేస్తూ అయ్యంగార్ మెథడ్లో యూస్ చేసే ఈ బ్లాక్ని యూస్ చేస్తూ హఠ యోగలో ఏ విధంగా అయితే మనము ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉంటామో అదేవిధంగా ఆసనంలో మనము ఎక్కువ సమయం పాటు ఉండి ఈ ఆసన ప్రభావాన్ని గమనించబోతున్నాము. ముందుగా మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి మనము లేచి నిలబడదాము. లేచి నిలబడి మనము వార్మప్ చేద్దాము. తాడాసనంలో లేచి నిలబడండి. కాళ్ళ వేలని మడమలని ఒకటే డిస్టెన్స్లో పెట్టేసి ఇక్కడ మనము వీపుని నిటారుగా చేసి ఉండాలి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ మనము ఇక్కడ ఉంటూ కాళ్ళ వేలని కొద్దిగా పైకి లేపండి. అలా కాళ్ళ వేలని పైకి లేపినప్పుడు తొడలలో ఎలా అనిపిస్తుందో మోకాలని 1/2 ఇంచ్ బెండ్ చేసి ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ తాడాసనంలో ఒక బిందు వైపు మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఉండండి. పృష్ఠ కండరాలని గట్టిగా బిగించండి. పొట్ట కండరాలని బిగించండి. తొడ కండరాలని బిగించండి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నడుముని కటి ప్రదేశంలో పట్టుకొని కాళ్ళ వేళ్ళపై పైకి రావాలి. నెమ్మదిగా మడమలని పైకి కిందికి చేస్తూ కొంత సమయం పాటు ఈ వార్మప్ని చేయాలి. ఈ విధంగా మనము మడమలని పైకి కిందికి చేస్తూ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఒక బిందుపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. ముందు చూడండి. చూస్తూ మనము ఈ యొక్క వార్మప్ని చేయాలి. అలా చేసిన తర్వాత మనము మ్యాట్ వెనకాల భాగంలో నిలబడాలి. కుడి పాదాన్ని ముందుకు చేసి పెట్టండి. అలా చేసి మనము ఇక్కడ నిలబడాలి. ఇక్కడ మనము పార్శ్వోత్తానాసనంలో ఏం చేస్తామో ఇలా నిలబడి మన తలని మోకాల వైపు తీసుకెళ్తాము. కానీ ఈరోజు మనము అలా చేయటం లేదు. కేవలం మన కటి ప్రదేశంలో కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనిస్తున్నాము. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఆ కుడి కాళ్ళ వేలని ఎడమ కాళ్ళ వేలని పైకి లాగుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఎక్కడ ఏమనిపిస్తుందో గమనించండి. ఇక్కడ కుడి పృష్ఠ భాగము బాగా ముందుకు వస్తుంది, ఎడపు పృష్ఠ భాగము నార్మల్గా వెనకాలకి వెళ్తుంది. కానీ అలా కాకుండా కుడి పృష్ఠ భాగాన్ని వెనకాలకి చేస్తూ ఎడమ పృష్ఠ భాగాన్ని ముందుకు చేయండి. భుజాలని మనము ముందుకు వెనకాలకి చేయరాదు. అలా చేయడం వలన మనకు ఎక్కువగా ట్విస్ట్ భుజాలలో వస్తుంది. కటి ప్రదేశంలో ఇలా ట్విస్ట్ రావడం చూస్తూ ఉండాలి. ఇక్కడ మనకు ఏమనిపిస్తుందో గమనించండి. ఇక్కడ మనం ముందు కాలులో ఎక్కువ ప్రెషర్ ఉండకుండా తక్కువ ప్రెషర్ ఉండి వెనకాల కాలులో ఎక్కువగా ప్రెషర్ అనిపిస్తుంది. అయితే కాళ్ళలో ప్రెషర్ ఉండడము నార్మలే, ఆ స్ట్రెచ్ కావాలి. కానీ ఆ మోకాళ్ళ వెనకాల ఉండే కండరాన్ని కొద్దిగా రిలాక్స్ చేయండి. అలా రిలాక్స్ చేస్తూ మీరు ఇక్కడ నిలబడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి.
నెమ్మదిగా ఆ కుడి కాలుని వెనకాలకి తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొని రావాలి. ఇలా కాలును తెచ్చినప్పుడు కాళ్ళ వేలు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్ళిపోతాయి. అలా వెళ్ళకుండా 2 కాళ్ళ వేలు ముందు డైరెక్షన్లోనే ఉండాలి. అలా తెచ్చి ఇప్పుడు కుడి పృష్ఠ భాగాన్ని ముందుకు చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. భుజాలలో అంత ఎక్కువగా రొటేషన్ని చేయకూడదు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉంటూ శ్వాసపై మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ ఉండాలి. ఇలా ఉండి ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. ఇప్పుడు ఈ చెక్క ముక్కని మనము పాదం కింద పెట్టాలి. అలా తెచ్చి పాదాలని కొద్దిగా దూరంగా చేసి నిలబడి కుడి పాదాన్ని ఈ విధంగా బ్లాక్ పై పెట్టాలి. ఇలా పెట్టడం వలన ఏమవుతుంది? ఇలా పెట్టడం వలన మన ఈ యొక్క ఎముక అంటే కుడి కాలులో ఉండే ఎముక ఆ జాయింట్లో ఇంకా పైకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం వలన ఈ యొక్క పృష్ఠ భాగంలో ఎక్కువగా టైట్నెస్ అనిపిస్తుంది. అయితే ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇలా ఉన్నప్పుడు మన వెనకాల కాళ్ళ వేలని కొద్దిగా పైకి లేపాలి. అలా లేపుతూ ఆ కాలు మడమని ఇంకొద్దిగా బయటికి చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఉండి మన ఏ కాలులో ప్రెషర్ ఎక్కువగా అనిపిస్తుందో గమనించండి. ఇప్పుడు మనము మన కుడి కాలులో ఎక్కువగా ప్రెషర్ గమనిస్తున్నాము. ఇక్కడ మళ్ళీ మనం కుడి పృష్ఠ భాగాన్ని వెనకాలకి చేస్తూ ఎడమ పృష్ఠ భాగాన్ని కొద్దిగా ముందుకు చేస్తూ ఉండాలి. పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ పైకి లాగుతూ ఉండాలి. ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. ఆ తొడ వెనకాల భాగంలో కాలు వెనకాల భాగంలో ఎలాంటి స్ట్రెచ్ అనుభవిస్తున్నామో గమనించాలి. సాధారణంగా ఇక్కడ మనము 2 కాళ్ళల్లో ముఖ్యంగా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు మొదటి కాలు వెనకాల భాగం అంటే హ్యామ్స్ట్రింగ్ కండరంపై స్ట్రెచ్ని మనము బాగా గమనిస్తాము. హ్యామ్స్ట్రింగ్ కండరము ఈ తొడ వెనకాల భాగంలో ఉంటుంది. అలా కొంత సమయం పాటు ఉండి కుడి కాలుని వెనకాల పెట్టేసి ఇదే చెక్క ముక్కని ఎడమ వైపు చేయండి. ఎడమ పాదాన్ని చెక్క ముక్కపై పెట్టండి. ఇలా కాలుని మనము కేవలం పెట్టి నిలబడడం కాదు, అలా నిలబడితే మనకు ఏమీ అవ్వదు. కాళ్ళ కండరాలని మనము ఎంగేజ్ చేయాలి. ఎలాగైతే మనము ధ్యానాన్ని చేసే పనిపై పెడతామో అలా ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆసనం చేస్తున్నాము. ఆసనం చేసేటప్పుడు కండరాలపై మనము ధ్యానాన్ని కేంద్రీకరించాలి. అలా కేంద్రీకరిస్తూ ఆ కుడి పాదాన్ని కుడివైపు చేయండి. కుడికాలు మడమని ఇంకా కుడివైపు చేయండి. అలా చేసి ఆ ఎడమ కాలులో వచ్చే స్ట్రెచ్ని గమనిస్తూ పృష్ఠ భాగాలని కొద్దిగా సన్నగా చేయాలి. నడుముని సన్నగా చేస్తూ ఆ తొడ భాగంలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. ఈ ఆసనం పేరు పార్శ్వ ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేస్తున్నాం. పార్శ్వ ఉత్తానాసనం చేయడం వలన కాళ్ల కండరాలకు చాలా మంచిది. తొడ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. తొడ కండరాలు బాగా బలంగా, దృఢంగా, ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. తొడలో ఉండే కండరాలని మనము స్క్వీజ్ చేయాలి. స్క్వీజ్ చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. అలా గమనించి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. దీని తర్వాత మనము రిలాక్స్ అయిపోవచ్చు. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, కాళ్ల కండరాలు బాగా స్ట్రెచ్, రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనము నిలబడి చేసే ఆసనం కాబట్టి ఇక్కడ మనం బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోకుండా చూస్తూ ఆసనం చేయాలి. వృద్ధులు, కాళ్ళల్లో బలహీనం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఆసనం చేయవచ్చు, కానీ మీ కాళ్ళలో ఎలా అనిపిస్తుందో దానిపై మీ ధ్యానాన్ని పెట్టి ఈ ఆసనం నెమ్మదిగా చేయండి. మీరు ఈ చెక్క బ్లాక్స్ని వాడండి.
ఫోమ్ బ్లాక్స్ని వాడకండి. ఫోమ్ బ్లాక్స్ని వాడుతూ మీరు వాటిపై నిలబడినట్టు అయితే ఆ బ్యాలెన్స్ తొందరగా తప్పిపోయి మీకు కింద పడిపోయే ప్రమాదం అనేది ఉండవచ్చు. చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో పార్శ్వ ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.